ఉదయ్ కృష్ణారెడ్డి గారి కేసు గురించి నేను చూస్తున్నా. ఆయన చుట్టూ ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో, ఆయన సస్పెన్షన్ ఆర్డర్ కానీ ప్రతి ఒక్కటి. బట్ ఇలాంటి ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్స్ గట్రా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, నీజర్ రియాక్షన్ వీడియో చేయడం కానీ ఒక్కరోజు ఆగి కొంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్ డొమైన్ నుంచి, అఫీషియల్ సోర్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు చేయడం బెటర్ అని చెప్పి ఆగే నేను అనుకున్నట్టుగానే ఒక చాలా పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. డాక్టర్స్ ఇతని స్టమక్ లో ఏదైతే ఉందో అదంతా చెక్ చేసిన తర్వాత అందులో పాయిజన్ 1% కూడా లేదు, శానిటైజర్ లేదు అని చెప్పి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ మనకి బయటకు వస్తుంది. రిపోర్ట్స్ లో కనుక ఆయన పాయిజన్ తీసుకున్నట్టు కానీ డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ ఏమీ రాలేదు. రిపోర్ట్ ఇస్ నెగిటివ్ ఫర్ పాయిజన్స్ అండ్ డ్రగ్స్. కానీ ఆల్కహాల్ మోతాదు మాత్రం ఎక్కువగా ఉంది ఆయన శరీరంలో. బట్ ఇక్కడ ఈయన నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే, 2 వర్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక వ్యక్తిని మీరు ఎలా పనిష్ చేస్తారు, ఒక వ్యక్తినే సస్పెండ్ ఎందుకు చేస్తారు, చేస్తే ఇద్దరిని చేయండి లేకపోతే ఇద్దరిని చేయొద్దు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన రాస్తూ జూలై 18 కంప్లైంట్ ఇచ్చారు. ఆవిడ 8th ఒకసారి వచ్చి బలవంతంగా రూమ్ పట్టుకెళ్ళాడని, ఫోన్ తీసుకొని పాస్వర్డ్ తెలుసుకున్నాడని, 9th మళ్ళీ పట్టుకెళ్ళాడని, ఫిజికల్ అసాల్ట్ చేశాడని, 10th మళ్ళీ పట్టుకెళ్ళాడని, అశ్లీలమైన వీడియోలు చేసి తన హస్బెండ్కి పంపించాడని చెప్పి ఆవిడ కంప్లైంట్లో పేర్కొన్నారు కేటగారికల్గా. ఇదే కాకుండా హీస్ హెరాసింగ్ మీ అని కూడా ఆవిడ కంప్లైంట్లో ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు సమయం సమాధానం చెప్తుంది. బట్ ఆవిడ కంప్లైంట్ ఇది బయటకు వచ్చిన తర్వాత న్యూస్లో ఇదంతా వైరల్ అవ్వడం మొదలుపెట్టింది. పీపుల్ స్టార్టెడ్ రైటింగ్ హెడ్లైన్స్. ఉదయ్ కృష్ణారెడ్డి గారి కేసు గురించి నేను చూస్తున్నా. ఆయన చుట్టూ ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో, ఆయన సస్పెన్షన్ ఆర్డర్ కానీ ప్రతి ఒక్కటి. బట్ ఇలాంటి ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్స్ గట్రా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, నీజర్ రియాక్షన్ వీడియో చేయడం కానీ ఒక్కరోజు ఆగి కొంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్ డొమైన్ నుంచి, అఫీషియల్ సోర్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు చేయడం బెటర్ అని చెప్పి ఆగే నేను అనుకున్నట్టుగానే ఒక చాలా పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. ఆయన విషయం తాగారు, ఒక నోట్ ఒకటి రాశారని చెప్పి మనకి సర్క్యులేట్ అయింది నిన్నటి నుంచి. అది ఆయన రాసిన నోట్ అని చెప్పి ఆయన కూడా, పోలీసులు కూడా ఆయన అడిగారు, ఆయన ఒప్పుకున్నారు, అంతా జరిగింది. బట్ ఆయన జయంతి హాస్పిటల్ ఎస్ఆర్ నగర్లో చెక్ చేసిన తర్వాత ఆ శాంపిల్స్ అవి చూస్తే అందులో శానిటైజర్ లేదు, దెర్ ఇస్ నో పాయిజన్. ఆయన ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం వల్ల వితౌట్ ఎనీ ఫుడ్ అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళారని చెప్పి మనకి పోలీసులు ఇవాళ చెప్తున్నారు. ఇక్కడ ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇంపార్టెంట్, వీడియో ఎండ్ అయిపోయేలో మీకు అర్థమవుతుంది. సరే, లెట్ us నాట్ గెట్ అహెడ్ ఆఫ్ అవర్ సెల్స్. మనం కొంచెం ఫ్రెష్ గా జూమ్ అవుట్ చేసి మనం మాట్లాడదాం. ఎవరి ఉదయ్ కృష్ణారెడ్డి గారు అంటే, ఆయన ఇంటర్వ్యూలు మనం 1-2 years బ్యాక్ మనం చూసాం. మనం ఇన్ఫాక్ట్ నేను కూడా 2-3 ఇంటర్వ్యూస్ చూసాను. అంజలి గారు చేసిన ఇంటర్వ్యూ ఒకటి చూసాను నేను. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ప్రకాశం జిల్లాలో ఊళ్ళపాలెం అని చెప్పి ఒక చిన్న మారుమూల గ్రామంలో ఆయన పుట్టి 19 ఏళ్ళు కానిస్టేబుల్ అయ్యారు. ఆయన 2013లో 5 years సర్వ్ చేశారు. తర్వాత 2018లో ఆయన సుపీరియర్ ఉంటారు కదా, సిఐ గారు, అవమానపరిచారని చెప్పి ఆ రోజు ఆయన డిసైడ్ రిజైన్ చేశారు. లేదు, ఈయనకన్నా పై స్థాయికి నేను వెళ్ళాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి అకుంఠిత దీక్షతో ఒక 5 years కష్టపడి మధ్యలో సెలెక్ట్ అయినా కూడా అది ఐఆర్ఎస్ ఐపీఎస్ కాదని చెప్పి ఇంకొకసారి అటెంప్ట్ ఇచ్చి 2024లో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. 350 ర్యాంక్ వచ్చింది ఆయనకి. దీని తర్వాత ఒక సుదీర్ఘమైన ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అది ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మిసౌరీలో ఉంటుంది. దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఆయన ఒక ప్రొబేషనరీ ఆఫీసర్గా, ఐపీఎస్ ట్రైనింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ప్రస్తుతానికి ఆయన సెలెక్ట్ అవగానే ఆయన మొత్తం సెలబ్రేట్ చేశారు. ఆయన ఊర్లలో స్పీచ్లు గట్రా ఎవ్రీథింగ్ ఇస్ దేర్. పబ్లిక్ డొమైన్లో ఉంటే జనాలు ఆయనకి బ్రహ్మరథం పట్టారు. కట్ చేస్తే గత కొన్ని రోజులుగా కొన్ని రాంగ్ రీజన్స్కి ఆయన పేరు న్యూస్ ఛానల్స్లో ఉంది. ఏంటా రీజన్ అని ఎతికితే అదే ఇన్స్టిట్యూట్లో ఒక అమ్మాయి జాయిన్ అయింది, కర్ణాటకకు సంబంధించిన ఆడపిల్ల. అండ్ ఆవిడ వెళ్ళి ఇతని మీద జూలై 18 పోలీస్ కంప్లైంట్ ఒకటి ఇచ్చింది. మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి అందులో. నా మీద దౌర్జన్యం జరిగింది, లైంగిక వేధింపు జరిగింది, ఫిజికల్ అసాల్ట్ జరిగింది, నా ఫోన్ నా దగ్గర నుంచి బెదిరించి తీసుకున్నారు, పాస్వర్డ్ తీసుకున్నారు, నాకు ఇష్టం లేకుండా, నా కన్సెంట్ లేకుండా నా వీడియోలు తీసి నా హస్బెండ్కి పంపించారు, ఈయన నన్ను వేధిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే అందరి ముందు, వేరే వాళ్ళందరి ముందు, తెలుగులో నాకు తెలుగు భాష రాకపోయినా కూడా ఆ భాష వాడి నన్ను తిడుతూ 1 కాదు 2 కాదు 3 సార్లు నన్ను రూమ్కి పట్టుకెళ్ళారని చెప్పి ఈవిడ అంటున్నారు. లేదు, ఇది కన్సెన్షువలే, మీ ఇద్దరం కలిసే చేసాం. ఇన్ఫాక్ట్ ఈ రిలేషన్షిప్ ఈ 1 సంవత్సరం నుంచే కదా, లాస్ట్ ఇయర్ నుంచి ఉంది, 2025 ఏప్రిల్ నుంచి ఉంది. ఇన్ఫాక్ట్ అది ఆవిడకి పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ అయింది. ఆవిడ పర్సిస్టెన్స్ వల్లే. షీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ. ఆ 3 రోజులు ఆవిడ రూమ్కి వచ్చినప్పుడు కూడా అది ఆవిడంతటి ఆవిడే వచ్చింది. నాకు ఇష్టం లేకపోయినా కూడా నా మీద ఆవిడ ఫోర్స్ చేశారు ఆవిడ. ఇది అగైన్ లాంగ్వేజ్ ఇస్ ఆన్ ద లెటర్. ఆయన ఏదైతే నోట్ రాశాడో అదంతా ఇవాళ వీడియోలో మనం మాట్లాడతాం. అండ్ ఇదంతా కాకుండా మన్నె నాగేశ్వరరావు గారు అని చెప్పి ఆయన ఎక్స్-సిబిఐ ఆఫీసర్. ఆయన గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, అమిత్ షా గారిని, వీళ్ళందరినీ ట్యాగ్ చేస్తూ, మీరు అబ్బాయిని మాత్రం ఎలా సస్పెండ్ చేస్తారు, ఇక్కడ అలెజెడ్ పార్టీస్ ఇద్దరైనప్పుడు, అది కూడా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు, ఇది ఒక రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది. పిల్లలు ప్రొబేషనరీ ఆఫీసర్స్గా వచ్చినప్పుడు వాళ్ళకి మనం నేర్పించాలి, అది మన వంతు బాధ్యత అది. సో ఇలా సస్పెండ్ చేయకండి, దాన్ని రివోక్ చేయండి అని చెప్పి చాలా పెద్ద పోస్ట్ అవుట్ రాశారు ఆయన. అది మన ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్క వర్షన్, అగైన్ ఈ సైడ్ ఆ సైడ్ అని కాదు, మనం వీ కాంట్ పుట్ సిట్ హియర్ అండ్ డూ జడ్జ్మెంట్స్ హియర్. అది మన పని కాదు, మన బాధ్యత కాదు. దానికి జ్యుడిషియరీ ఉంది. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడగలిగేది ఏంటంటే, వాట్ ఆర్ ద కీ టేక్అవేస్ అండ్ అసలు జరిగింది ఏంటి, ఇప్పటివరకు మనకు తెలిసిందంటే అఫీషియల్గా క్రెడిబుల్గా మనకు బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అది మన ఛానల్లో ప్రతి వీడియో నేను చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మీరు మిస్ అవ్వకూడదు. మన వాయిస్ 0.00001% ఉన్నా పర్వాలేదు, మన వాయిస్ రీచ్ అవ్వాలి అని మీరు అనుకుంటే
ఏజుడ్ అంటే మనం అనే మాటలో మనలో భాగం మీరైతే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా. మనకి ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్, ఈ పార్టీ, ఆ పార్టీ అని ఉండదు. సమస్య వచ్చినప్పుడు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేశారుగా. డన్. నాగేశ్వరరావు గారు రాసిన ట్వీట్ మనం చదివే ముందు ఒకసారి మీరు క్రోనాలజీ మీరు అర్థం చేసుకోండి. ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది. జూలై 8th, 9th, 10th ఇది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఉంది. జూలై 18th కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ. 8th ఒకసారి వచ్చి బలవంతంగా రూమ్ పట్టుకెళ్ళాడని, ఫోన్ తీసుకొని పాస్వర్డ్ తెలుసుకున్నాడని, 9th మళ్ళీ పట్టుకెళ్ళాడని, ఫిజికల్ అసాల్ట్ చేశాడని, 10th మళ్ళీ పట్టుకెళ్ళాడని, అశ్లీలమైన వీడియోలు చేసి తన హస్బెండ్కి పంపించాడని చెప్పి ఆవిడ కంప్లైంట్లో పేర్కొన్నారు కేటగారికల్గా. ఇదే కాకుండా హీస్ హెరాసింగ్ మీ అని కూడా ఆవిడ కంప్లైంట్లో ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు సమయం సమాధానం చెప్తుంది. బట్ ఆవిడ కంప్లైంట్ ఇది బయటకు వచ్చిన తర్వాత న్యూస్లో ఇదంతా వైరల్ అవ్వడం మొదలుపెట్టింది. పీపుల్ స్టార్టెడ్ రైటింగ్ హెడ్లైన్స్. హీరో టు జీరో అది ఇది అని రాయడం మొదలుపెట్టేసరికి ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు ఒకటి. మీడియాని రిక్వెస్ట్ చేస్తూ బయట నా మీద ఏవైతే ఎలిగేషన్స్ వచ్చాయో దే ఆర్ ఆల్ అన్ట్రూ, మీరు దేన్ని నమ్మకండి, నిజం బయటకు వస్తుంది, ఏదైనా వెరిఫై అయితే రాయండి అని ఆయన చెప్తూ ఇక్కడే మనం కొంచెం గ్రే ఏరియాలోకి ఎంటర్ అవుతాం. మనం దిస్ అరౌండ్ జూలై 18th, 19th ఈ టైంలో. ఈ 19th టైంలో మోతీనగర్లో ఆయనకు సంబంధించిన ఒక ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఉంటే ఆయన ఇంటికి వెళ్తారు. అప్పటికే ఆయన సస్పెన్షన్ అయిపోయింది. ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అని ఉంటుంది. అంటే ఇది సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక స్కూల్లో ఒక పిల్లోడు ఏదైనా చిన్న తప్పు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న దొంగతనం చేశాడు అనుకుందాం, ఓ నోట్బుక్, పెన్నో, పేపరో, డబ్బులో. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదు పలానా అబ్బాయి పలానా టైంలో క్లాస్లో లేడా, ఆ పర్టికులర్ క్లాస్ రూమ్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందా, దాన్ని బట్టి దొంగతనం చేసినట్టు మనకి ఎస్టాబ్లిష్ అవుతుందా అని చూసి అయితే అబ్బాయిని సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఇవేవైతే నేను చెప్పాను కదా, ఈ సీసీటీవీ ఫుటేజ్, అబ్బాయి క్లాస్ రూమ్లో ఉన్నాడా లేడా, అటెండెన్స్ రిజిస్టర్, ఇదంతా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కిందకు వస్తుంది. ఇప్పుడు పోలీసులు ఈ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఇతన్ని సస్పెండ్ చేస్తారు. ఎవరిని? ఉదయ కృష్ణారెడ్డి గారిని. అంటే అక్కడ వాళ్ళకి ఏదో చాట్స్లో కానీ ఫోన్లో కానీ ఏదో దొరికింది. ఈ బాధలో ఇప్పుడు ఈయన రిలేటివ్ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక నోట్తో పాటు అతను అన్కాన్షియస్గా పడిపోయి ఉండడం మనకు కనబడుతుంది. పడుకొని పక్కన ఒక శానిటైజర్ ఉంటుంది, ఒక నోట్ ఉంటుంది, ఒక అన్కాన్షియస్ స్టేట్లో ఇంట్లో ఉండేవారు కనబడతాడు ఆయన. వెంటనే హాస్పిటల్ తరలిస్తారు. ఒక న్యూస్ బ్రేక్అవుట్ బయటకు వచ్చేస్తుంది. పలానా వ్యక్తి అటెంప్ట్ చేశాడు, ప్రాణాలు తీసేసుకుందాం అనుకున్నాడు అని చెప్పి ఆ న్యూస్ వైరల్ వెళ్ళిపోయింది. అగైన్ ఇక్కడ కూడా మనకి ఫైనల్ ఎస్టాబ్లిష్డ్ న్యూస్ ఏం లేదు, అఫీషియల్గా మనకి ఏం బయటకు రాలేదు. అందుకనే మనం మాట్లాడే ముందు కొంచెం ఆగడం చాలా ఇంపార్టెంట్. ఆ రెస్పాన్సిబిలిటీ మన భుజాల మీద ఉంటుంది, స్పెషల్లీ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ జరిగినప్పుడు. ఎనీవేస్, ఇప్పుడు ఈ 2 వార్తలు బయటకు వచ్చేస్తే ప్రస్తుతానికి ఇతను సస్పెండ్ అయిపోయి ఉన్నాడు. ఆ డాక్టర్స్ ఇతని స్టమక్లో ఏదైతే ఉందో అదంతా చెక్ చేసిన తర్వాత అందులో పాయిజన్ 1% కూడా లేదు, శానిటైజర్ లేదు అని చెప్పి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ మనకు బయటకు వస్తుంది. రిపోర్ట్స్లో కనుక ఆయన పాయిజన్ తీసుకున్నట్టు కానీ డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ ఏమీ రాలేదు. రిపోర్ట్ ఇస్ నెగిటివ్ ఫర్ పాయిజన్స్ అండ్ డ్రగ్స్. కానీ ఆల్కహాల్ మోతాదు మాత్రం ఎక్కువగా ఉంది ఆయన శరీరంలో. ఇప్పుడు పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకొని ఈ వ్యక్తి ఏమైనా దీన్ని డైవర్ట్ చేయడానికి చూసాడా, ఆ నోట్ ఏంటని చెప్పి అతను అడిగితే నేను ఆల్కహాల్ మత్తులో రాసుంటానండి, ఇన్ఫాక్ట్ అది రాసానో లేదో కానీ నాకు గుర్తులేదని చెప్పి ఇప్పుడు ఈయన అంటున్నాడు. ఎట్ ద మూమెంట్ మనకి తెలిసినంత వరకు జరిగింది ఇది. ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు, ఆయనకి అగెయిన్స్ట్గా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది. ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ బయటికి రాలేదు. ఆయన మీద చాలా కేసులు పడ్డాయి, 77, 67, 68 ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడని, ఫిజికల్ అసాల్ట్ అని, లైంగిక వేధింపులు, ఇలా ప్రతి కేసు ఆయన మీద పడింది. ఇప్పుడు హీ హ్యాస్ టు ఫేస్ దోస్ చార్జెస్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్సిబిఐ ఆఫీసర్ వచ్చి మన్నెన్ నాగేశ్వరరావు గారు ఏదైతే మాట్లాడుతున్నారో అది మనం ఒకసారి మనం చూడాలి. ఈ కీ టేకేవేస్ గురించి మనం మాడే ముందు ఒక్కసారి దీన్ని మనం పరిశీలిద్దాం. మనం ఇది చాలా పెద్ద ఎక్స్పోజ్, ఇది రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రాసిన, ఐఎమ్ రీడింగ్ ఇట్ అవుట్. ఇప్పుడు దీని కింద కూడా కామెంట్స్ చాలా అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. లేదు మగవాళ్ళని మీరు ఇరికిస్తున్నారని చెప్పి ఒక వర్గం రాస్తుంటే, ఆడపిల్లకి అన్యాయం చేస్తే మీరు ఎలా వదిలేస్తారు మీరు అని చెప్పి ఇంకో సైడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2 సైడ్స్ మనం ఈ స్టేజ్లో తీసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే 2 నెరేటివ్స్ ఉన్నాయి. అమ్మాయి ఒక విషయం చెప్తుంది, అమ్మాయి కంప్లైంట్స్ అన్ని మనం ఆడేసుకున్నాం. ఈ వ్యక్తి ఒకటి అంటున్నాడు, ఈ వ్యక్తి నోట్ రాశాడు కదా, అందులో కేటగారికల్గా ఆయన ఏమంటున్నాడు, 2025 నుంచి మా మధ్యలో కన్సెన్షువల్ రిలేషన్షిప్ ఉంది, మీ ఇద్దరం కలిసి ఒక రిలేషన్షిప్లో ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి నా రూమ్కి వచ్చినప్పుడు తన ఇష్టంతోనే వచ్చింది, తన వాంఛలతోనే తను వచ్చిందని చెప్పి ఇతను రాశాడు. నేను నా సేఫ్టీ కోసం వీడియోలు తీసి పెట్టుకున్నాను, ఆ తీసిన వీడియోస్ని హస్బెండ్కి పంపించాను అంతే తప్పితే, సో దట్ ఈ అమ్మాయి నా మీద బలవంతం చేస్తుందని చెప్పి. అగైన్ ఈయన వర్షన్ అది. సో సింపుల్గా చెప్పాలంటే ఇతని వర్జన్లో ఇద్దరికి ఇష్టం ఉంది, బట్ ఆ రోజు నైట్ ఇతను వద్దన్నాడు, పెళ్ళి అయిన తర్వాత కొంచెం వెనక్కి తప్పుకున్నాడు, లేదా ఈ అమ్మాయి పుష్ చేసుకుంది, అండ్ షీ హెస్ డన్ వాట్ ఎవర్, అండ్ ఈ టైంలో అతను రికార్డ్ చేశాడు తన మొబైల్ తీసుకోనని చెప్పి ఇతను అంటున్నాడు. ఇందులో ఏది నిజమో మనకు తెలియదు. బట్ ఇక్కడ ఈయన నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే 2 వర్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక వ్యక్తిని మీరు ఎలా పనిష్ చేస్తారు, ఒక వ్యక్తినే సస్పెండ్ ఎందుకు చేస్తారు, చేస్తే ఇద్దరిని చేయండి లేకపోతే ఇద్దరిని చేయొద్దు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన రాస్తూ ఒక లైన్ వాడారు ఆయన. ఉదయ కృష్ణారెడ్డి embodied one of the most inspiring sagas in the modern Indian history of social mobility. అంటే ఆయన చాలా మందికి ఎగ్జాంపుల్. ఇవాళ మనం ఇతని మీద ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఇలా చేస్తే స్ట్రక్చరల్గా మన మీద అనుమానాలు వస్తాయి కదా ప్రజలకి అనేది ఈయన వాదన. ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చాడో, వాళ్ళ నాయనమ్మ గారు ఎంత కష్టపడ్డారో, కూరగాయలు అమ్మి ఇదంతా రాశారు ఆయన. అగైన్ హీఈస్ అ పర్సన్ వితౌట్ పేరెంట్స్. ఎవరు? ఉదయ కృష్ణారెడ్డి గారు. వాళ్ళ నాయనమ్మ ఉంటే ఆవిడ కూరగాయలు అమ్మి ఇతను చదివించి ఇట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ, దాంట్లో డౌట్ లేదు. బట్ దాని తర్వాత ఆయన దాంతో ఏం చేశారనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఆయన చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి రాశారు, ఒకసారి మీరు చదవాలి. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేశాడంటే దట్ డస్ నాట్ ఎరేజ్ లైఫ్ టైం తన సోషో ఎకనామిక్ రియాలిటీ ఏదైతే ఉంటుందో
అంటే తను ఏదైతే ఒకవేళ చేస్తుంటాడో తన బిహేవియరల్ ప్యాటర్న్కి తన సోషియో ఎకనామిక్ స్టేటస్ అటాచ్ చేసే కపుల్ చేసే ప్రక్రియ ఇది. సో ఇక్కడ మల్టీ డైమెన్షనల్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంటుంది రూరల్ నుంచి అర్బన్ స్పేసెస్ వచ్చినప్పుడు ముఖ్యంగా. సో ఒక ఎమోషనల్ సైకలాజికల్ డ్యామేజ్ ఒకటి జరుగుతుంది. అలా అని చెప్పి ఆయన ఏదో మిస్కండక్ట్ చేస్తే తప్పని కాదు, కాకపోతే ఆయనకు ఛాన్స్ ఇవ్వండి. ప్రైమా ఫేస్ని చూసి మీరు ఇలా తీసుకోకండి, డెసిషన్ తీసుకోకండి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన అని అంటూ ఇద్దరు వర్షన్స్ ఉన్నాయి కాబట్టి చేసి ఇద్దరిని చేయాలి కదా అనే క్వశ్చన్ వచ్చినట్టు ఆయన ఆర్టికల్ ఉంది ఇక్కడ. జనరల్గా ఇలాంటి సస్పెన్షన్స్ జరిగినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చేస్తుంది. సో డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ని ట్యాగ్ చేస్తూ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫెయిర్నెస్ లేదు కదా, ఒక ప్రొసీజరల్ కన్సిస్టెన్సీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇక్కడ ప్రొబేషనరీ ఈ స్టేట్కి వచ్చేదే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వాళ్ళు నేర్చుకునేలా చేసే ప్రయత్నం మనం చేయాలి కానీ శిక్షిస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయన అంటూ అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఆయన ఈ హెయిల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కాబట్టి ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ని ట్యాగ్ చేస్తూ మీరు చూడండి కొంచెం ఎస్కలేట్ చేయండి, ఒక ఆబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేయండి, అప్పటిదాకా సస్పెండ్ చేయకండి అని ఆయన రాశాడు. ఇట్స్ అ వెరీ బిగ్ ఎక్స్పోస్ట్. నేను నాకు అనిపించిన టేక్ అవేస్ గురించి మాట్లాడే ముందు ఈయన రాసిన ఈ ఎక్స్పోస్ట్ మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఎందుకంటే రకరకాల వ్యక్తులకి రకరకాల దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరు తప్పని చెప్పి నేను అడగట్లా, ఎందుకంటే దట్స్ అ వెరీ ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్ టు మేక్. ఎవరు తప్ప మనం ఎలా చెప్పగలుగుతాం? అదే పర్సనల్ రిలేషన్షిప్ ఒకటి జరిగింది, నిజంగా అమ్మాయి ఎలిగేషన్ చేస్తున్నది కరెక్ట్ అయితే ఆ వ్యక్తికి శిక్ష పడాలి. లేదు ఉదయ్ కృష్ణారెడ్డి అని చెప్తున్న వర్జన్లో కరెక్ట్ ఉంటే ఆ అమ్మాయికి శిక్ష పడాలి. అంతేగాని ఇక్కడ మనం కూర్చొని లేదు నాకు ఇలా అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది అని చెప్పడం ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. ఇన్ఫాక్ట్ ఆయన రాసిన నోట్ ఉంది కదా, అందులో అమ్మాయితో పాటు అమ్మాయి ఫాదర్ని వీళ్ళని అమ్మాయి చాలా ప్లాన్డ్గా నేను ఎప్పుడైతే అతని హస్బెండ్కి ఫొటోస్ పంపించానో కొంచెం భయపడి రివర్స్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చింది నా మీద అని చెప్పి ఈయన అంటున్నాడు. సో చూడాలి ఏది నిజం ఏది బయటకు వస్తుందో. బట్ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి ఈ స్టేజ్ దాకా వెళ్ళి ఇలాంటి ఎలిగేషన్స్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారంటే సోషల్ సెట్టింగ్స్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం తెలుసుకోవాలి. మనం ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. మీరు చూడండి ఐపీఎస్ అకాడమీలోనే జరిగింది అంటే జస్ట్ ఇమాజిన్. సో ఆడపిల్లలకు నేను చెప్తున్నా ఇలాంటివి ఏదైనా మీరు ఫేస్ చేస్తే మీరు లేట్ అయ్యేదాకా వెయిట్ చేయకండి. ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అలా కాదు, మీకు అనిపిస్తే ఇమ్మీడియట్లీ మీరు కంప్లైంట్ చేయాలి. మీకు ఆ సెన్స్ వచ్చినా కూడా లెట్ ది అదర్ పర్సన్ నో ఫస్ట్. లేదు బార్డర్ దాటుతున్నాడు అనుకుంటే ఫస్ట్ వెళ్ళి హైయర్ అథారిటీస్ మీరు కంప్లైంట్ చేయాలి. మీరు కాన్సిక్వెన్సెస్ గురించి వెయిట్ చేస్తూ మీ జీవితం నాశనం అయ్యేదాకా మీరు వెయిట్ చేయకండి. మీ ఫోన్స్ అతని చేతిలో ఉండేది కరెక్ట్ కాదు. అది నేను ఈ పర్టికులర్ కేసు గురించి మాట్లాడుతున్నా ఇన్ జనరల్ సెన్స్. అండ్ ఆల్సో ప్రైవేట్గా మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అది తప్ప కరెక్టా డిసైడ్ చేయడానికి నేను ఎవరిని కాదు, కానీ దాని ఎఫెక్ట్ మీ ప్రొఫెషనల్ లైఫ్ మీద ఉంటుంది అనే నిజాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ఐ కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్ ఇస్ నాట్ ద రైట్ యాటిట్యూడ్. సో మీరు పర్సనల్ లైఫ్లో మీరు ఏ డెసిషన్స్ అయితే మీరు తీసుకుంటున్నారో జాగ్రత్తగా చూసి ఆచి తూచి తీసుకోవాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కన్సెంట్ అనే పదాన్ని వాడి చాలా మంది బార్డర్లు దాటేయడం నేను చూస్తుంటాను. కన్సెంట్ అనే పదం ఉండగానే అంటే రిలేషన్షిప్లో ఉన్నారు బట్ స్టిల్ ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇంట్రెస్ట్ లేదు, ఒక స్టేజ్ దగ్గర ఈ పర్టికులర్ థింగ్ మనం చేయడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. సరే కన్సెంట్ ఉంది కదా అని చెప్పి మనం ఫోర్స్ చేయడం కరెక్టా? అది కన్సెంట్ కిందకు వస్తుందా? రాదు. ఏ స్టేజ్లో అన్నా వద్దంటే వద్దనే సింపుల్గా చెప్తున్నా. కన్సెంట్ నాన్ కన్సెంట్ అనేది ఏ స్టేజ్ ఆఫ్ ద రిలేషన్షిప్లో అయినా రావచ్చు. అది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కైనా మ్యారీడ్ కపుల్కైనా కూడా. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా రెప్యుటేషన్ అనేది బిల్డ్ చేయడానికి కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు, బట్ అది కూలిపోవడానికి ఒక్క సెకండ్ చాలు. ఇలాంటి కేసు చూసినప్పుడు ఎవరికైనా ఏదైనా అర్థం కావాలంటే ఇట్ జస్ట్ ఇస్ అ వెరీ బిగ్ ఎగ్జాంపుల్. సో దాన్ని కాపాడుకోవడానికి మీకు మీరే కష్టం, అది మన చేతిలో మాత్రమే ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ దిస్ టు యూ యాజ్ అ బ్రదర్. లైఫ్లో ఏ డెసిషన్ తీసుకుని చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇట్స్ ఎ పర్సనల్ అడ్వైజ్ అనుకోండి. ఎనీవేస్ దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఐటీ యాక్ట్ 2000కి సంబంధించి ఫోన్ పర్సనల్ డేటాని యాక్సెస్ చేస్తే ఏ కేసు పడే అవకాశం ఉంది కన్సెంట్ లేకుండా? ఆప్షన్ ఏ సెక్షన్ 43A, బి సెక్షన్ 66C, సి సెక్షన్ 66E, డి సెక్షన్ 72A. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఏ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి. అది ఎటువంటి టాపిక్ అయినా, నేషనల్ అవనివ్వండి, ఇంటర్నేషనల్ అవనివ్వండి, లోకల్ అవనివ్వండి, ఈ పార్టీ అవనివ్వండి, ఆ పార్టీ అవనివ్వండి, క్వశ్చన్ చేయాలని మన వీడియో వస్తుంది. అది మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఢిల్లీలో జరిగిన ప్రొటెస్ట్కి సంబంధించి ఒక వెరీ పవర్ఫుల్ వీడియో ఐ హావ్ డన్ ఇట్. ఆ వీడియో ఇక్కడ ఉంది, ఖచ్చితంగా మీరు చూడాలి. చూడకపోతే లేదు కొంచెం జియో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together.
రైజ్ అబౌవ్ ఇగ్నరెన్స్, రైజ్ అబౌవ్ arrogance, రైజ్ అబౌవ్ హేట్. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.